వీక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు. మనుధర్మ శాస్త్రం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 8, 2026, ఆదివారం. తిథి పంచమి, రాత్రి 9:10 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం స్వాతి, మధ్యాహ్నం 1:31 వరకు. తదుపరి విశాఖ. యోగము ధ్రువ, ఉదయం 7:04 వరకు. తదుపరి వ్యగాతము. కరణం కౌలవ, ఉదయం 8:10 వరకు. తదుపరి తైతుల, రాత్రి 9:10 వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:21. సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం రాత్రి 10:29. చంద్రాస్తమయం ఉదయం 9:12. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:47 నుండి 6:16 వరకు. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుండి 5:28 వరకు. వర్జము రాత్రి 7:45 నుండి 9:31 వరకు. శుభ సమయాలు, అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:44 నుండి 5:32 వరకు. శుభ గడియలు ఉదయం 6:45 నుండి 8:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 3:15 వరకు. మార్చి 8 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, రాత్రి 9:10 వరకు ఉంది. తదుపరి షష్ఠి. పంచమి మంచి తిథి. తదుపరి వచ్చే షష్ఠి పక్ష చిత్ర తిథి. పక్షరంధ్ర నిషిద్ధ గడియలు రాత్రి 9:10 నుండి రాత్రి 1:07 వరకు ఉంటాయి. ఈ పక్షరంధ్ర నిషిద్ధ గడియలు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఉదయం 7:04 నుండి ఉదయం 10:45 వరకు వ్యగాత యోగ విష గడియలు ఉంటాయి. ఇవి కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఇంకా ఈరోజు మధ్యాహ్నం 1:31 వరకు ఉన్న స్వాతి నక్షత్రం, చర నక్షత్రం, మంచి నక్షత్రం. తదుపరి వచ్చే విశాఖ నక్షత్రం, మిశ్రమ నక్షత్రం. ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తులారాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకు కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. భారత చిత్రకారులు దామర్ల రామారావు గారి జయంతి. విద్యుత్ రంగ నిపుణులు నార్లా తాతారావు గారి జయంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 8 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి దైవ బలం రక్షిస్తుంది. వృషభ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి మెలకువగా వ్యవహరించాలి. సింహ రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. తులా రాశి మానసిక అలజడిగా ఉండవచ్చు. వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి అదృష్ట యోగం ఉంటుంది. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి అవసరానికి అండగా నిలబడతారు. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.